ఇప్పుడు అనుష గారికి మీరు కొంచెం ఎట్లాగైనా హీరో మెటీరియల్, కొంచెం అందగాడు, హైట్ ఉన్నాడు అని కొన్ని ఇండస్ట్రీలో తిరుగుతూ ఉంటారు. సార్ చాలామంది మాట్లాడాల్సి వస్తుంటుంది, తిరుగుతూ ఉంటారు. అనుష గారు ఏం ఫీల్ అవ్వరా సార్ మీ గురించి? అస్సలు పట్టించుకోదండి. ఎందుకంటే ఆల్మోస్ట్ మాకు 15 years ఉంది కదా, ట్రస్ట్ లేకపోతే అండర్స్టాండింగ్, యాక్సెప్టెన్స్ ఇవన్నీ. సో తను ఏంటంటే అసలు పెద్దగా పట్టించుకోదు. అండ్ నా మైండ్ ఎక్కువ ఏంటంటే సినిమాలు అలా చేయాలి, మనం ఎలా కొలాబరేటివ్గా చేయాలి అని ఉంటుంది. కాబట్టి అంటే అసలు అట్లా ఎప్పుడు అట్లాంటి థాట్ కూడా రాదు, అస్సలు ఉండదు తనకెందుకో అది. నాకేమైనా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా సీన్స్, కొంచెం రొమాంటిక్ సీన్స్ ఏమైనా ఉంటే నాకు కొంచెం ఆ మైండ్ సెట్ చేసుకుని ఇప్పుడు ఎలా చేయాలి, ఇది ఎలా అప్రోచ్ చేయాలనేసరికి అంత నార్మల్గా ఉంటుంది. పిచ్చి బాగా చేస్తావులే నువ్వు ఏముంది అని కాదు, చాలా సరదాగా ఉంటుందండి. ఆ పెద్ద అసలు ఏముండదు. అదే కానీ మీరు ఎస్పెషల్లీ ఇందులో ఇంటిమసీ సీన్స్ ఉన్నాయనే చేయలేదా యాజ్ అ హీరోగా? లేకపోతే పర్టికులర్గా వినోద్ లాంటోడే లత్కోర్ లక్ష్మణ్కి కరెక్ట్ అనే మీరు చేయలేనని ఉందండి మీకు? నేను చేయలేను, నా ఫేస్కి ఇది సూట్ కాదు. నాకేమనిపించింది అంటే ఒక స్కోప్ అనిపించింది, ఇది వేరే వాళ్ళతో చేసే స్కోప్ ఉంది. నేను చేయాలంటే ప్రాబ్లీ మోల్డ్ చేయాలేమో అండి. ఇప్పుడు చాలా మోల్డ్ చేయాలన్న కొంచెం నా పర్సనాలిటీ పెద్దగా ఉంటుంది కదా, లాస్ట్ ఫైట్ అది పే ఆఫ్ అవ్వదు అనిపించింది. ఓన్లీ ఫైట్ లేకపోతే రొమాన్స్ సీన్స్ ఉన్నాయి కదా కొంచెం, అట్లా ఏం లేదు అండి. అవి చేస్తారు? లేదు సార్, కథకి పార్ట్ ఉంటే సార్ అసలు ఏం పట్టించుకోండి. ఇంకా కొంచెం నాకు ఇబ్బందికరంగా ఉంటుంది కానీ తర్వాత ఇంకా ఓకే ఇది క్యారెక్టర్ అనేది మీ ఆవిడ చెప్పినట్టు చేసేస్తారులే మీరు ఏదో. సో స్టార్టింగ్ కొంచెం నాకు ఇబ్బందికరంగా ఉంటుంది, తర్వాత ఒక్కసారి నాకు అది సార్ట్ అవుట్ అయిపోయిన తర్వాత మైండ్ సెట్ ఇంకా చేసేస్తానండి. పెద్ద సెకండ్ థాట్ ఉండదు.